హలో సినీ లవర్స్, వెల్కమ్ టు చిత్రాలహరి మీడియా. అలిగింద రాచిలక కథ కంచికి చేరాక నాతో మాట్లాడేదెవరు. 3BHK ఈ సింహాద్రి మీమ్ చూసి ఇది కూడా రాటు మూవీ అనుకున్నారేమో. కాదు, గుండెల్లో గుణపంతో పొడిచేంతగా ఎమోషనల్కి గురి చేసిందని అర్థం. ట్రైలర్ చూసాక ఆల్రెడీ రివ్యూ కూడా ఇచ్చాను, ఇది ఖచ్చితంగా బాగా ఎమోషనల్ చేసే మూవీ అవుతుందని. సరిగ్గా అదే జరిగింది. మీకు గుర్తుండుంటే మన ఫాదర్స్ చిన్నప్పుడు కానీ మన తాతల కాలంలో కానీ ల్యాండ్ చాలా అంటే చాలా తక్కువ రేట్లో ఉండేది. ఈవెన్ 20,000కి కూడా ఎంతో కొంత స్థలం అనేది వచ్చేది. కానీ ఇప్పుడు అదే స్థలం ఆల్మోస్ట్ 2 కోట్లు. ఇదేదో ప్రాస కోసం చెప్పిన ఫిగర్ కాదు, నిజంగా 1 వీక్ బ్యాక్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన ల్యాండ్ డిస్కషన్లో తెలిసింది. మరి ఇలాంటి టైంలో మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి అని బలంగా కోరుకొని దానికోసం ఎన్నో సాక్రిఫైస్లు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన మన ఫాదర్స్, అతనికి సపోర్టింగ్గా ఉండే మన మదర్స్, వాళ్ళకి అడిషనల్గా భారంగా మన స్టడీస్, కాలేజ్ ఫీజ్, జాబ్ సెర్చింగ్స్, జాబ్ ప్రెజర్, మన సొంత ఖర్చులకు కూడా సరిపోయిన శాలరీ, ఇలా ఇవన్నీ ఉండి కూడా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే అందరూ సొంత ఇల్లు కోసం చేసే ప్రయత్నమే ఈ సినిమా. ఈ పాయింట్ దగ్గరే మూవీ ఆల్మోస్ట్ సక్సెస్ అయిపోయింది. మూవీలో ఎక్కడ కూడా సిద్ధార్థ్ అనే హీరో కానీ శరత్ కుమార్ అనే ఒక వెర్స్టైల్ యాక్టర్ కానీ కనబడరు. ప్రభు అనే మనలాంటి ఒక అబ్బాయి అండ్ వాళ్ళ ఫాదర్ మాత్రమే కనిపిస్తారు. సొంత ఇల్లు అనే ఒక అచీవ్మెంట్ని రీచ్ అవ్వడానికి ఒక ఫాదర్ ఎంత కష్టపడతారు, ఎన్ని ఫెయిల్యూర్స్ చూస్తారు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అనేది ఒక పక్క అయితే, ఆ ఫాదర్ కోసం ఆలోచించే కొడుకు స్టోరీ ఒకవైపు. ఇన్ని చేస్తున్న నాన్నకి ఎలా అయినా హెల్ప్ చేయాలి, నా చదువు అతనికి ఇంకా భారంగా ఉంటుందేమో, చదవకపోతే సెటిల్ అవ్వడం ఎలా, నాన్నకి హెల్ప్ చేయడం ఎలా, ఇలాంటి భయాల మధ్యలో ఒక అబ్బాయి ఎలా నలిగిపోతున్నాడు, పెరుగుతున్న రియల్ ఎస్టేట్ క్రైసిస్, చుట్టూ ఉండే వాళ్ళు చెప్పే సజెషన్స్ విని ఒక ఫాదర్ ఎలా రాంగ్ స్టెప్స్ వేసి లాస్ అవుతున్నారు, ఇలా ఇవన్నీ రియల్గా మన లైఫ్లో జరిగిన ఇప్పటికీ జరుగుతున్న కొన్ని సిచ్యువేషన్స్ని చాలా అంటే చాలా రియలిస్టిక్గా చూపించారు. ఖచ్చితంగా మనలో ఎవరో ఒకరు ఏదో ఒక ఫేజ్లో ఈ మూవీలో సిద్ధార్థ్ అండ్ శరత్ కుమార్ క్యారెక్టర్స్కి కానీ ఆ సీన్కి కానీ 100% రిలేట్ అవుతాం. ఇది రాసేస్తాను కావాలంటే. సిద్ధార్థ్ యాజ్ ప్రభు అయితే నిజంగా అమేజింగ్ పెర్ఫార్మెన్స్. అసలు ఈ మూవీలో చూపించే డిఫరెంట్ ఫేజెస్లో అతని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లుక్స్ కానీ, ఏజ్కి తగ్గట్టు ఉండే ఆ మెచ్యూర్నెస్ని పోర్ట్రేట్ చేసే తీరు కానీ రియల్లీ ఇంప్రెసివ్. ఫాదర్గా చేసిన శరత్ కుమార్ గారు కూడా చాలా న్యాచురల్గా మనలో చాలా మందికి మన ఫాదర్స్ గుర్తొచ్చేలా చేశారు. ఫైనాన్షియల్గా ఒక ఫాదర్ పడే పెయిన్ కానీ, ఆ ఇన్నోసెన్స్ అండ్ హెల్ప్లెస్గా ఉండే ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఇవన్నీ చూస్తే మన ఫాదర్ని మాత్రం మనం ఈ పొజిషన్లో చూడకూడదు, ఆ పరిస్థితి రాకూడదు అనిపిస్తుంది. అయితే మూవీలో చూపించే ప్రతి సీన్ అండ్ సిచ్యువేషన్ రియాలిటీకి చాలా దగ్గరగా ఉన్నప్పటికీ అవి ఎక్కువైపోయాన్న ఫీలింగ్ అయితే కలిగింది. ప్రతి సీన్ కూడా చాలా ఎమోషనల్గా ఉంటుంది. అలా వాళ్ళ కష్టాలు, ప్రాబ్లమ్స్, ఫెయిల్యూర్స్ ఇవన్నీ చూస్తుంటే ఫైనల్గా వీళ్ళకి ఎలా అయినా సొంత ఇల్లు సెట్ అయితే బాగుంది అనిపించదు, త్వరగా సెట్ అయిపోతే బాగుంది అనిపిస్తుంది. అంత ఎక్కువగా హర్డిల్స్ని, ప్రాబ్లమ్స్ని చూపిస్తూ ఉంటారు. అది అందరూ బేర్ చేయలేకపోవచ్చు. బట్ ఓవరాల్గా అయితే మాత్రం ప్రతి ఒక్కరికి వాళ్ళ పాస్ట్ కనిపిస్తుంది. మన ఫాదర్స్ ఎలా కష్టపడ్డారు, అవి మనం ఎలా చూసాం, వాళ్ళ కోసం మనం ఏం చేసాం, ఇప్పుడు ఏం చేస్తున్నాం అని ఈ పాయింట్స్ అన్నీ కూడా డిఫరెంట్ ఫేజెస్లో మన లైఫ్ని రీకాల్ చేసే సినిమా. సో నాకైతే బాగా కనెక్ట్ అయింది, నచ్చింది కూడా. అందరికీ చూడమని చెప్పను కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు, మరీ ముఖ్యంగా ఫ్యామిలీ అంటే రెస్పాన్సిబిలిటీ ఉన్నవాళ్ళు తప్పకుండా చూడాలి. కొత్తగా ఏదో నేర్చుకుంటామని కాదు కానీ మనం భయపడేంత కాంప్లికేటెడ్ ఏం కాదు లైఫ్ అంటే అనే ఒక చిన్న ధైర్యం అయితే ఇస్తుంది. దట్స్ ఇట్. దట్స్ ద రివ్యూ ఆఫ్ 3BHK. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.